అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడానికి పూర్తి స్థాయిలో సిద్ధమైపోయింది అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్గొండలో ఒక భారీ బహిరంగ సభ పెట్టిండు. ఆ భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ వచ్చారు, కాంగ్రెస్ పార్టీ ఎంపీ వచ్చిండు, కాంగ్రెస్ పార్టీ మంత్రులు వచ్చారు, కాంగ్రెస్ పార్టీ లీడర్లు అందరూ కూడా హాజరయ్యారు. కొంతమంది కాంగ్రెస్ పార్టీ లీడర్లకు ఆహ్వానం లేకపోయినా కూడా రేవంత్ రెడ్డి సభ కాబట్టి ప్రోటోకాల్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఆ సభకు అటెండ్ అయ్యారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు ఫోన్ చేసి మరీ రమ్మని చెప్పిరట. అట్లనే కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఫోన్ చేసి మీరు సభకు రావాల్సిందే, ఏదైనా ఉంటే తర్వాత చూసుకుందాం, గొడవలు పంచాయతీలు ఉన్నా కూడా మీరైతే సభకు వస్తే బాగుంటుంది, మనం అందరం కలిసి ఉందామని చెప్పి రాజగోపాల్ రెడ్డికి ఫోన్ చేసి రమ్మన్నా కూడా రాజగోపాల్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పబ్లిక్ మీటింగ్కి ఎక్కడ కూడా హాజరు కాలేదు. రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గం నుండి జనాలను తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ రాజగోపాల్ రెడ్డి ఎక్కడ కూడా మునుగోడు నుండి జనాలను రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభకు పంపలేదనేది వినబడుతున్న చర్చ. ఇక కొంతమంది పబ్లిక్ అయితే మా రాజగోపాల్ రెడ్డికి మీరు మంత్రి పదవి ఇస్తా అని చెప్పి మోసం చేసిరు, కాబట్టి రేవంత్ రెడ్డి సభకు మేము రాము, రేవంత్ రెడ్డి మీటింగ్కు మేము రామని చెప్పి జనాలు తేల్చి చెప్పేసిరు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ. సో మొత్తానికి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలకు కొంత దూరంగా ఉన్నటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభలు పెట్టినా, మీటింగ్లు పెట్టినా, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మీనాక్షి నటరాజన్కి చెప్పి మీనాక్షి నటరాజన్ ఏదైనా మీటింగ్లు పెట్టినా కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మీటింగ్లకు అటెండ్ అవ్వట్లేదు. సో రాజగోపాల్ రెడ్డి ఎందుకు మీటింగ్లకు పోవట్లేదు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ పెట్టినటువంటి సమయంలో రాజగోపాల్ రెడ్డి ఢిల్లీలో ఉన్నాడు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ. మరి రాజగోపాల్ రెడ్డి 2-3 రోజుల పాటు ఢిల్లీలో ఏం చేస్తున్నాడు, రాజగోపాల్ రెడ్డి ఢిల్లీలో ఎవరితో మాట్లాడుతున్నాడు, రాజగోపాల్ రెడ్డి ఢిల్లీలో ఎవరితో చర్చలు నడుపుతున్నాడు, మరి పర్సనల్ వ్యవహారాలకు రాజగోపాల్ రెడ్డి ఢిల్లీకి పోయిందా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో రాజగోపాల్ రెడ్డి డిస్కస్ చేయడానికి ఢిల్లీకి పోయిందా? రాజగోపాల్ రెడ్డి ఢిల్లీకి పోవడానికి ముఖ్యమైనటువంటి రీజన్ ఏంది? ఇప్పుడు దాదాపు ఒక 10-15 డేస్ బ్యాక్ రాజగోపాల్ రెడ్డి తన ట్విట్టర్లో, తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక ఫోటో పెట్టిండు. రాజగోపాల్ రెడ్డి ఏం చేసిండు, ఢిల్లీ అధిష్టానం అగ్రనేత రాహుల్ గాంధీతో కలిసిండు, రాహుల్ గాంధీతో ఫోటో దిగి సోషల్ మీడియాలో పెట్టుకున్నాడు. రాహుల్ గాంధీని రాజగోపాల్ రెడ్డి కలిసిండు. రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని కలవడానికి ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కూడా రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వనటువంటి ఆ సిచ్యువేషన్ కూడా మనం చూసినాం. అంతెందుకు, కేరళలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత రేవంత్ రెడ్డి అధిష్టానాన్ని కలుద్దామని పోతే రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోసం రేవంత్ రెడ్డి దాదాపు 2 రోజుల పాటు వెయిట్ చేసినా కూడా రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వనటువంటి ఆ దాఖలాలు మనం చూసినాం. కానీ రాజగోపాల్ రెడ్డి నేను కలవాలి రాహుల్ గాంధీని అనగానే రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇచ్చిండు, రాహుల్ గాంధీ రాజగోపాల్ రెడ్డితో మాట్లాడిండు అనేది కూడా కొంత వినబడినటువంటి చర్చ. ఆ తర్వాత రాహుల్ గాంధీకి చెప్పినట్టు రాజగోపాల్ రెడ్డి నాకు మాట ఇచ్చిన మంత్రి పదవి ఇస్తా అని చెప్పి దాదాపు పార్లమెంట్ ఎన్నికలు అయిపోయి 1 సంవత్సరంన్నర పూర్తయిపోయింది, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2.5 సంవత్సరాలు పూర్తయిపోయింది, ఇప్పటిదాకా నాకు మంత్రివర్గంలో చోటు ఇవ్వలేదు, మరి ఎందుకు నాకు మంత్రి పదవి ఇస్తలేరు అనేది నాకు అర్థం అవ్వట్లేదు అని చెప్పి చాలా క్లియర్గా చెప్పొచ్చినట్టు. అంటే రాజగోపాల్ రెడ్డి మొత్తానికి మాట్లాడొచ్చిన అధిష్టానంతో, మల్లికార్జున ఖర్గేతో, కేసీ వేణుగోపాల్తో కూడా రాజగోపాల్ రెడ్డి మాట్లాడొచ్చేటటువంటి కార్యక్రమం చేసిన అనేది కూడా కొంత వినబడినటువంటి చర్చ. సో రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో కూడా వెరీ క్లోజ్ ఉంటాడు. ఇప్పటికిప్పుడు రాజగోపాల్ రెడ్డి ఇన్ కేస్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి రాజగోపాల్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి పోయేటటువంటి ఆలోచన ఇన్ కేస్ చేస్తే రాజగోపాల్ రెడ్డి తలుచుకుంటే ఇంకా 2-3 ఎమ్మెల్యేలను కూడా బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకుపోయేటటువంటి అవకాశాలు కూడా ఉండొచ్చు. మరి రాజగోపాల్ రెడ్డి ఎందుకు రేవంత్ రెడ్డి మీటింగ్లకు పోతున్నాడు, ఎందుకు రేవంత్ రెడ్డి పైన అసంతృప్తితో, అసహనంతో ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ పైన రాజగోపాల్ రెడ్డి ఎందుకు కోపంతో ఉన్నాడు, ఎందుకు కాంగ్రెస్ పైన అసంతృప్తితో, అసహనంతో ఉన్నాడు అనేది కూడా ఈ వీడియోలో పిన్ టు పిన్ డిస్కస్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేస్తే వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తా అని చెప్పి మాట ఇచ్చిండు, హామీ ఇచ్చిండు. కానీ రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా రాజగోపాల్ రెడ్డికి ఎక్కడ కూడా మంత్రి పదవి ఇచ్చినటువంటి దాఖలాలు మనం చూడలే. రాజగోపాల్ రెడ్డి చామల కిరణ్ కుమార్ రెడ్డిని ఎంపీగా గెలిపించుకున్నాడు. ఎంపీ అయినటువంటి చామల కూడా రేవంత్ రెడ్డికి చాలాసార్లు చెప్పిండట రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తామని మనం మాట ఇచ్చినాం, ఇవ్వకపోతే బాగుండదు అని చెప్పి చెప్పినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి ఒక కొత్త రూల్ పెట్టే కార్యక్రమం చేసిండు. అంటే రేవంత్ రెడ్డి కొత్తగా వీళ్ళకి సంబంధించినటువంటి ఒక షరతు పెట్టిండు. ఆ షరతు ఏంటంటే
కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేస్తే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తారు. ఇద్దరు ఒక్కింట్లో ఇద్దరు అన్నదమ్ములకు మంత్రి పదవి ఇవ్వడానికి అవకాశం లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితులలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కనుక రిజైన్ చేస్తే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తామని చెప్పి చాలా క్లియర్గా చెప్పినట్టుగా కొంత వినబడుతున్నటువంటి చర్చ. అందుకే రాజగోపాల్ రెడ్డి ఏమంటున్నాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి చాలా సీనియర్ లీడర్ కాంగ్రెస్ పార్టీలో, ఆయన మంత్రి పదవిలో ఉండడానికి ఆయనకు అర్హత ఉన్నది. నాకు మీరు మంత్రి పదవి ఇస్తా అని చెప్పినప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజీనామా చేస్తేనే రాజగోపాల్ రెడ్డికి ఇస్తా అని చెప్పి మీరు ఆ రోజు చెప్పలేదు. మీరు చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకుంటే మీకు మంత్రి పదవి ఇస్తా అని చెప్పి నాకు మాట ఇచ్చారు తప్ప ఎక్కడ కూడా అప్పుడు మీరు షరతు పెట్టలేదు అనేది రేవంత్ రెడ్డి చాలా క్లియర్గా తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. కానీ ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తా అనేటటువంటి మాటను మాత్రం చెప్తలేడు. ఇంకా తర్వాత హైకమాండ్ కూడా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తా అనేటటువంటి మాట చెప్పారు. ఇంకా రాజగోపాల్ రెడ్డి కోపం వచ్చి అటు హైకమాండ్ పట్టించుకుంటలేరు, ఇటు రేవంత్ రెడ్డి పట్టించుకుంటలేడు. పైగా రేవంత్ రెడ్డి నాకు మంత్రి పదవి ఇస్తే రేవంత్ రెడ్డికి డ్యామేజ్ అవుతుంది అనేటటువంటి ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ఉన్నాడు. నాకు మంత్రి పదవి కూడా రేవంత్ రెడ్డి అడ్డుకుంటున్నాడు అనేటటువంటి ఉద్దేశంతో రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డి మీటింగ్లకు, రేవంత్ రెడ్డి ప్రోగ్రాంలకి దూరం అవుతున్నటువంటి పరిస్థితి. గతంలోనే రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్ష పదవిలో ఉన్నటువంటి నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసి ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేసి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్ష పదవిలో నేను పనిచేయలేను, నా వల్ల కాదు అనేటటువంటి ఉద్దేశంతో రాజగోపాల్ రెడ్డి మొత్తానికి ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేసి భారతీయ జనతా పార్టీలోకి జాయిన్ అయ్యిండు. బీజేపీ నుండి రాజగోపాల్ రెడ్డి ఉప ఎన్నికలలో పోటీ చేసేటటువంటి దాఖలాలు మనం చూసినాం. రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుండి పోటీ చేసేటప్పుడు గతంలో రేవంత్ రెడ్డిని రకరకాల విమర్శలు చేసిండు, రేవంత్ రెడ్డిని రకరకాలుగా తిట్టేటటువంటి కార్యక్రమం చేసిండు. రేవంత్ రెడ్డి కూడా రాజగోపాల్ రెడ్డి పైన విమర్శలు చేసిండు, రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డిని కూడా తిట్టేటటువంటి కార్యక్రమం చేసిండు. అంటే ఈ విమర్శలు అయిపోయిన తర్వాత మళ్ళీ రాజగోపాల్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ లీడర్లు మీరు కాంగ్రెస్లోకి వస్తేనే బాగుంటుంది, మీరు బీజేపీలో ఉండొద్దని చెప్పి రాజగోపాల్ రెడ్డిని చెప్పినటువంటి నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి చేరినటువంటి పరిస్థితి. వాస్తవానికి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళిద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు. వీళ్ళు పుట్టి పెరిగింది మొత్తం కాంగ్రెస్ పార్టీలోనే, కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ లీడర్లు వీళ్ళు. కాబట్టి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసి మళ్ళీ గెలిచిండు. ఆ తర్వాత రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి అని చెప్పి ఇప్పటిదాకా ఇయ్యలే. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రకరకాలుగా దూరం అయ్యేటటువంటి కార్యక్రమం కనబడుతున్నది. మీటింగ్లకు పోతలేడు, ప్రోగ్రాంలకు పోతలేడు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ మీటింగ్లకు కూడా రాజగోపాల్ రెడ్డి అటెండ్ అవుతలేడు, గాంధీ భవన్కి పోతలేడు. రాజగోపాల్ రెడ్డి మొత్తం నియోజకవర్గానికే పరిమితం అయిపోయాడు, నియోజకవర్గంలో తిరుగుతున్నాడు. కాన్స్టిట్యున్సీలో సొంత పైసలతో రాజగోపాల్ రెడ్డి చాలా మందికి హెల్ప్ చేస్తున్నాడు, సొంత పైసలతో రోడ్లు వేస్తున్నాడు, ఇల్లులు కడుతున్నాడు. అంటే ఇక్కడ కూడా ప్రభుత్వ ఫండింగ్ని కూడా రాజగోపాల్ రెడ్డి తీసుకునేటటువంటి కార్యక్రమం చేస్తలేడు. సో మనకున్నటువంటి కొంత సమాచారం, మనకు వస్తున్నటువంటి సోర్స్ ప్రకారం రాజగోపాల్ రెడ్డి మ్యాక్సిమం కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేయడానికి రెడీగా ఉన్నాడు అనేది వినబడుతున్న చర్చ. సేమ్ జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్టు రాజగోపాల్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాడట. ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తే ఇండిపెండెంట్గానే ఆయన ఎమ్మెల్యేగా కంటిన్యూ అవ్వచ్చు అనేది వినబడుతున్న చర్చ. అంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాడా చేయడా అనేది క్వశ్చన్ మార్క్. ఒకవేళ రాజగోపాల్ రెడ్డి ఆయనకు కోపం వస్తే ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేస్తాడు. రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు ఇంకో చర్చ, రాజగోపాల్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో పోయే అవకాశాలు ఉన్నాయనేది కూడా వినబడుతున్న చర్చ. ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలతోటి రాజగోపాల్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో పోయే అవకాశాలు ఉన్నాయని కొంత వినబడుతున్న అంశం. ఇన్ కేసు రాజగోపాల్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి పోతే బీఆర్ఎస్ పార్టీ రాజగోపాల్ రెడ్డికి ఒక టాస్క్ ఇవ్వచ్చు. ఏది నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సీట్లు కొంత పెద్ద ఎత్తున గెలిస్తే రాజగోపాల్ రెడ్డికి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చేటటువంటి ఆలోచనలో కూడా బీఆర్ఎస్ ఉందనేది కొంత వినబడుతున్నటువంటి అంశం. ఎందుకంటే ఇప్పుడు నల్గొండ అంటేనే మొత్తం కోమటిరెడ్డి బ్రదర్స్, నల్గొండ అంటేనే మొత్తం కాంగ్రెస్ పార్టీ కంచుకోట. సో అలాంటి కాంగ్రెస్ పార్టీ కంచుకోటను నల్గొండలో బద్దలు కొట్టడానికి రాజగోపాల్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి వస్తే రాజగోపాల్ రెడ్డితోటి బీఆర్ఎస్ పార్టీ ఏమైనా ప్లానింగ్ చేపించవచ్చు. సో రాజగోపాల్ రెడ్డి ఆయన తలుచుకుంటే బీఆర్ఎస్ పార్టీలు ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలను గెలిపించుకోవడం పెద్ద ఇబ్బంది ఏం కాదు. ఇప్పుడు దాదాపు నల్గొండలో నియోజకవర్గాలు 9, 10, 11, 12 ఉన్నాయి. ఈ నియోజకవర్గాలలో మొత్తం కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున గెలుస్తూ వస్తున్నారు. కాబట్టి రాజగోపాల్ రెడ్డి బీఆర్ఎస్లోకి పోతే నల్గొండలో ఉన్నటువంటి సగానికి సగం మొత్తం నియోజకవర్గాలు బీఆర్ఎస్ పార్టీ గెలిచేటటువంటి అవకాశాలు కూడా ఉండొచ్చు. కాబట్టి రాజగోపాల్ రెడ్డి ఒకవేళ నల్గొండలో బీఆర్ఎస్లను ఎక్కువ గెలిపించుకుంటే రాజగోపాల్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ సీఎం పదవి ఇచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదనేది కూడా కొంత వినబడుతున్న చర్చ. లేకపోతే రాజగోపాల్ రెడ్డికి నచ్చినటువంటి మంత్రి పదవిని రాజగోపాల్ రెడ్డికి ఇవ్వచ్చు. మరి ఇట్లా రకరకాల చర్చలు అయితే వినబడుతున్నాయి. కానీ రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేయడానికి పూర్తి స్థాయిలో సిద్ధమవుతా ఉన్నాడట. కాంగ్రెస్ పార్టీ కన్నా రిజైన్ చేయవచ్చు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకపోవచ్చు, ఎమ్మెల్యే ఇండిపెండెంట్గానే కంటిన్యూ అవ్వచ్చు. ఇప్పుడు రాజాసింగ్ బీజేపీ పార్టీలో లేడు,
రాజాసింగ్ ఇండిపెండెంట్గానే ఎమ్మెల్యే పదవిని కంటిన్యూ చేస్తున్నాడు. కాబట్టి రాజగోపాల్ రెడ్డి కూడా మాక్సిమం కాంగ్రెస్కి రాజీనామా చేసి ఎమ్మెల్యే పదవిని ఇండిపెండెంట్గానే కంటిన్యూ చేయొచ్చు. ఇన్ కేస్ బీఆర్ఎస్ పార్టీలో పోయినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు అంటున్నారు. రాజగోపాల్ రెడ్డి బీఆర్ఎస్ నుండి పోటీ చేస్తే, అంటే పోటీ చేద్దాం బీఆర్ఎస్ నుండి ఉప ఎన్నికలలో అనుకుంటే, రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్లో గెలిచినటువంటి ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసేటటువంటి అవకాశాలు కూడా ఉండొచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఏది ఏమైనా రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు బిగ్ డిసిషన్ తీసుకోబోతున్నాడు. ఒకవేళ రాజగోపాల్ రెడ్డి బీఆర్ఎస్లో పోతే రాజగోపాల్ రెడ్డికి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చే అవకాశాలు కూడా ఉండొచ్చు బీఆర్ఎస్ పార్టీ అనేది కొంత వినబడుతున్న చర్చ. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి వ్యక్తి, అలాగే చాలా కీలకమైనటువంటి వ్యక్తి, కాంగ్రెస్ పార్టీలో అనేకమైనటువంటి బలం ఉన్నటువంటి వ్యక్తి. రాజగోపాల్ రెడ్డికి ఎమ్మెల్యేల మద్దతు కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి, సో నల్గొండలో రాజగోపాల్ రెడ్డి పవర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి, సో బీఆర్ఎస్ వాళ్ళు రాజగోపాల్ రెడ్డిని కొంత రాజకీయంగా కొంత ఇమేజ్ని క్రియేట్ చేసి, అలాగే బీఆర్ఎస్ వాళ్ళు నల్గొండలో రాజగోపాల్ రెడ్డి టాస్క్ ఇచ్చి రాజగోపాల్ రెడ్డి ఎక్కువ ఎమ్మెల్యేలను గెలిపించుకున్న తర్వాత రాజగోపాల్ రెడ్డికి బీఆర్ఎస్ వాళ్ళు మరి డిప్యూటీ సీఎం పదవి నిజంగా ఇస్తారనేది ఒక క్వశ్చన్ మార్క్. సో మొత్తానికి అయితే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్కి గుడ్ బై చెప్పబోతున్నాడు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడానికి పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నాడు అనేది వినబడుతున్న చర్చ. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డిని లీడర్లు పిలిచినా రాజగోపాల్ రెడ్డి మీటింగ్లకు ప్రోగ్రాంలకు పోతలేడు. రాజగోపాల్ రెడ్డి ఎక్కడ అటెండ్ అవుతలేడు. దీన్ని బట్టి చూస్తే ఎందుకో డౌట్ కొడుతున్నాడు. రాజగోపాల్ రెడ్డికి పూర్తి స్థాయిలో కాంగ్రెస్కి గుడ్ బై చెప్తాడు అనేది ఒక పెద్ద చర్చ. ఇన్ కేస్ కాంగ్రెస్ ప్రభుత్వం రాజగోపాల్ రెడ్డి ఒకవేళ బీఆర్ఎస్ పార్టీలోకి చేరిన, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఇబ్బంది అవుతుంది అనేటటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ ఏమన్నా అనుకుంటే అప్పుడు రాజగోపాల్ రెడ్డికి తప్పని పరిస్థితుల్లో మంత్రి పదవి ఇవ్వచ్చు. అది కూడా రేవంత్ రెడ్డి యాక్సెప్ట్ చేసినా యాక్సెప్ట్ చేయకపోయినా అధిష్టానం అనుకుంటే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వస్తుంది. కానీ రేవంత్ రెడ్డి అడ్డుకుంటుండ అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి ఇస్తే రాజగోపాల్ రెడ్డికి ఇదికే ఫుల్ పవర్ ఉంటుంది. రాజగోపాల్ రెడ్డికి మొత్తం తెలంగాణలో చాలామంది ఎమ్మెల్యేల పరిచయం ఉంటారు. రాజగోపాల్ రెడ్డికి మొత్తం నల్గొండలో ఫుల్ క్రేజ్ ఉంటుంది. ఇక రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే మొత్తం తన వైపు తిప్పుకుంటాడు, జనాలను ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకుంటాడు. రాజగోపాల్ రెడ్డి నాకంటే ఎక్కువ హైప్ అవుతాడేమో, రాజగోపాల్ రెడ్డి నాకంటే ఎక్కువ ఎదుగుతాడేమో అనే ఆలోచనతోటి రేవంత్ రెడ్డి ఏమన్నా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వద్దంటున్నాడేమో, లేకపోతే కుట్ర చేస్తుండేమో అనేది కూడా రకరకాలుగా వినబడుతున్న చర్చ. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.